శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి ద్రవ్యాలు దానంగా ఇవ్వాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. అప్పుల బాధలుంటే ఆ అప్పుల బాధలన్నీ తగ్గిపోతాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. పనిచేసే చోట కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటాడు. సహోద్యోగులు మీకు కోఆపరేటివ్గా ఉంటారు. రాజకీయాల్లో కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో అనుకూలత ఉంటుంది. అలాగే తండ్రి వైపు ఆస్తిపాస్తుల గురించి చేసే ప్రయత్నాల్లో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. రవి సంచారం బాగుంది కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ కనిపిస్తాయి. అలాగే బుధుడు 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. బుధుడు బాగున్నాడు కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మేషరాశి విద్యార్థులు పెద్దగా శ్రమ పడకుండానే విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగపరంగా ఉద్యోగం లేని వాళ్ళకి మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. బుధుడి సంచారం బాగుంది కాబట్టి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అయితే కుజుడు 7వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమంలో కుజుడి దోషం కాబట్టి ఈ సప్తమ కుజు దోషం వల్ల సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు నిశ్చయం కావడం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే సప్తమ కుజు దోషం వల్ల భార్యాభర్తల మధ్య కూడా కొంచెం విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి దంపతులు మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే శుక్రుడు పంచమంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే మేషరాశి వాళ్ళకి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఆడపిల్లల వల్ల వీళ్ళకి మంచి పేరు వస్తుంది. మేషరాశి సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు బాగా షైన్ అవుతారు. వాళ్ళు ఈ వారం మొత్తం కూడా మంచి సక్సెస్ సాధిస్తారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ మేషరాశి వాళ్ళ సంతానం ఈ వారం ఆడపిల్లలు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 4, 5 సంచారాలు వ్యతిరేకం, 6వ సంచారం ఒక్కటే అనుకూలం. ఈ 6వ సంచారం అనేది ఆఖరి 2 రోజుల్లో ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో ఆఖరి 2 రోజులు శుక్రవారం, శనివారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కుజుడి బలం మాత్రం లేదు. అందుకని నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపిస్తూ ఉండాలి. అలాగే కేజింబావు కందులు ఎరుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి అధిష్టాన దైవాలు కాబట్టి వీలైనప్పుడు ఈ వారం నరసింహస్వామి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవటం మంచిది. స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ చదవటం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మంత్రాల పరంగా ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లేదా ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోవటం ద్వారా ఈ వారం మొత్తం కుజుడి బలం పెరుగుతుంది. చక్కటి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా 4 గోచార గ్రహాలైన రవి, బుధుడు, కుజుడు, శుక్రుల్లో 3 గోచార గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడంటే వృషభ రాశి వాళ్ళ సంతానంలో అబ్బాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకోండి. వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. అలాగే ఆఫీసులో కూడా సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండాలి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో రవి బలం తక్కువ ఉంది కాబట్టి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యలో అనుకూలత అనేది కనిపిస్తుంది. ఉద్యోగపరంగా కూడా బాగా కష్టపడాలి. శ్రమతో కష్టపడి పనిచేస్తేనే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సహనం ఉద్యోగ రంగంలో ఎక్కువగా ఉండాలి. అలాగే వ్యాపార పరంగా కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది. పోటీ తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ వారం వృషభ రాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి.
అలాగే కుజుడు 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కుజుడి బలం బాగుంది. కుజుడు 6వ సంచారం చేస్తున్నాడు కాబట్టి శత్రువులు నశించిపోతారు. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం దీర్ఘకాల శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే అప్పుల సమస్యలు తీరిపోతాయి. చాలా కాలంగా అప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్న వృషభ రాశి వాళ్ళు ఈ వారం అప్పులు క్లియర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో సతమతమైపోయే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్యపరంగా ఉపశమనం లభిస్తుంది. అలాగే ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి కూడా ఈ వారం వృషభ రాశికి బలం బాగుంది. భూమి కానీ, స్థలం కానీ, పొలం కానీ, ఏదైనా అపార్ట్మెంట్ కానీ ఇలాంటివి సేల్ చేయాలన్నా లేకపోతే పర్చేస్ చేయాలన్నా ఈ వారం బలం బాగుంది. దానివల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ వారం చాలా బాగుంది. మంచి మంచి డీల్స్ ఓకే అవ్వటానికి ఆస్కారం ఉంది. అలాగే బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళతో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళతో కలిసి ఇంపార్టెంట్ పనులు స్టార్ట్ చేయడానికి కూడా ఈ వారం బలం చాలా అద్భుతంగా ఉంది. శుక్రుడు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. శుక్రుడి బలం బాగుంది కాబట్టి ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. అలాగే కళారంగం, సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో కూడా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 3వ సంచారం ఒకటే అనుకూలం, 4, 5 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు మొదటి 2 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆదివారం, సోమవారం ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటే ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్గా ఉంటాయి. ఈ వారం రవి బలం తక్కువగా ఉంది కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి. అలాగే బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. శుక్రుడి బలము, కుజుడి బలము చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే రవి బుధుల బలం పెరగటం కోసం 1.25 కేజీ గోధుమలు ఎరుపు వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోవటం, 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోవటం చేయాలి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలకు విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి రోజు స్నానం చేశాక ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం 21 సార్లు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రం 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా విష్ణు పంజర స్తోత్రం రోజు చదవటం లేదా వినటం చేయాలి. దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా ఏదైనా సరే విష్ణు సంబంధమైన ఆలయాన్ని తరచూ దర్శనం చేసుకుంటూ ఉంటే వృషభ రాశి వాళ్ళు చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ వారం మొత్తం బ్రహ్మాండమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో ఆచితూచి అడుగులు వేయాలి. వ్యవసాయ రంగం కూడా అంతంత మాత్రంగానే ఉంది. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రికి సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారాలు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడటం మంచిది. బుధుడు ఈ వారం మొత్తం 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. బుధుడి బలం చాలా బాగుంది కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. మిథున రాశి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో బాగా రాణిస్తారు. మంచి ర్యాంకులు సాధించే యోగం ఉంది. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి కూడా మంచి యోగం మిథున రాశి విద్యార్థులకు కనిపిస్తోంది. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగం బాగుంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. పోటీ ఎంత ఉన్నా కూడా వ్యాపారంలో మిథున రాశి వాళ్ళకి ఈ వారం లాభాలు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మిథున రాశి వాళ్ళకి ఈ వారం మంచి అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగం లేని వాళ్ళకు బాగుంటుంది. ఉద్యోగం వచ్చాక మాత్రం రవి బలం లేదు కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుజుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. 5లో కుజుడు సంతానపరమైన ఇబ్బందులు ఇస్తాడు. అంటే మిథున రాశి వాళ్ళకి ఎవరికైనా మగపిల్లలు ఉన్నట్లయితే ఆ మగపిల్లల వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ గురించి మిథున రాశి వాళ్ళు ఈ వారం స్పెషల్ కేర్ తీసుకోండి. అలాగే ప్రాపర్టీ రిలేటెడ్ యాక్టివిటీస్, ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో కూడా 1కి 10 సార్లు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుని ముందుకు వెళ్ళండి. లేకపోతే ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్లో కూడా జాగ్రత్తగా అడుగులు వేయటం మంచిది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం అనేది తక్కువగా ఉంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. సినిమా, టీవీ రంగాలు కానీ, సంగీత నాట్య రంగాల్లో కానీ,
ఆఫర్స్ అనేవి అంతంత మాత్రంగానే ఉంటాయి, పూర్తిగా ఉండవు. వేచి చూసే ధోరణి అలవాటు చేసుకోవాలి. అలాగే మిథున రాశి వాళ్ళకి చంద్రుడు 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 2, 4 సంచారాలు వ్యతిరేకం, మూడో సంచారం ఒక్కటే అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మంగళ, బుధ, గురు ఈ 3 రోజుల్లోనే ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. అప్పుడు ఆ డెసిషన్స్ మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అదేవిధంగా రవి బలము, కుజుడి బలము ఈ 2 గ్రహాల బలం లేదు కాబట్టి నరసింహస్వామిని పూజించాలి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవాలి. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవాలి. లలితా పరమేశ్వరి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఈ విధి విధానాలు పాటిస్తే మిథున రాశి వాళ్ళకి గ్రహాల వ్యతిరేకత తగ్గిపోతుంది. దానివల్ల వారం మొత్తం విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే ఈ వారం సూర్యుడు 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. రవి బలం బాగుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పొలిటికల్గా పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే లాయర్లుగా మంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రవి బలం బాగుంది కాబట్టి శత్రువులందరూ కూడా నశించిపోతారు. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఆ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. అలాగే ఉద్యోగపరంగా కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించే యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో బాగుంటుంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. బుధుడు ఈ వారం మొత్తం 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే యోగం ఉంటుంది. వ్యాపారం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. సాధారణ ఫలితాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. కుజుడు 4వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కర్కాటక రాశికి చతుర్థ కుజ దోషం నడుస్తుంది. అంటే ప్రాపర్టీస్ కొంటే మోసపోయే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ అమ్మినా మోసపోయే అవకాశం ఉంటుంది. బాగా ఎమర్జెన్సీ ఉంటే డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు వెరిఫై చేసుకొని ప్రాపర్టీ కొనటం, అమ్మటం లాంటివి చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో డిస్ప్యూట్స్ రాకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే వాళ్ళతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అద్భుతమైన డీల్స్ సెట్ అవ్వటం అనేది కష్టంగానే ఉంటుంది. చతుర్థ కుజ దోషం వల్ల ఇవన్నీ జరుగుతాయి. అప్పులు అవ్వకుండా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శుక్రుడు 2వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. శుక్రుడి బలం బాగుంది కాబట్టి కళారంగంలో, సినిమా, టీవీ రంగంలో సక్సెస్ రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే సంగీత, నాట్య రంగాల్లో సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. బొటిక్, లేడీస్ ఎంపోరియం, టెక్స్టైల్ బిజినెస్ ఇలాంటి వాటిల్లో డబ్బులు సంపాదించడానికి కూడా ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి బలం చాలా బాగుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడు 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 1, 3 సంచారాలు అనుకూలం, 2వ సంచారం వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో మొదటి 2 రోజులు, ఆదివారం, సోమవారం కానీ, లేదా వారంలో చివరి 2 రోజులు, శుక్రవారం, శనివారం కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా కర్కాటక రాశికి బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు పెసలు గ్రీన్ క్లాత్లో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. కేజింబావు బొబ్బర్లు వైట్ క్లాత్లో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే కనుక వారం మొత్తం అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ప్రతిరోజు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటే మంచిది. అలాగే గణపతి షోడశనామ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. అదేవిధంగా చతుర్థ కుజ దోషం ఉంది కాబట్టి కుజుడి బలం పెరగటం కోసం ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రం చదివితే కూడా ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మాట దురుసుతనం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి
మాట దురుస్తనాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆఫీసులో సహోద్యోగులతో కానీ బాస్తో కానీ దూకుడు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే పాలిటిక్స్లో కూడా దూకుడు తగ్గించుకొని జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అలాగే రవి 2లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి తండ్రి వైపు ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా అంతంత మాత్రమని చెప్పుకోవాలి. అదేవిధంగా బుధుడు 2వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది. విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం కూడా వస్తుంది. ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి అనేది సాధిస్తారు. అయితే ఉద్యోగపరంగా అభివృద్ధి మాత్రం కష్టంతో జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి మాత్రం బుధుడి బలం ఉంది కాబట్టి చాలా సులభంగా ఉద్యోగం వస్తుంది. వ్యాపార పరంగా బాగుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా సాగుతూ ఉంటుంది. విద్యార్థులకి, ఉద్యోగం లేని వాళ్ళకి, వ్యాపారస్తులకి బుధుడి బలం వల్ల మంచి ప్రయోజనాలు ఈ వారం కనిపిస్తాయి. అలాగే కుజుడు 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. తృతీయ కుజుడి సంచారం వల్ల సింహరాశి వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనే యోగం ఈ వారం ఎక్కువగా ఉంది. ఒక ల్యాండ్ కానీ, ఒక హౌస్ కానీ, ఏదైనా సరే ప్రాపర్టీ కొనుక్కునే యోగం అనేది ఈ వారం బలంగా ఉంది. అలాగే మంచి రేటుకు ప్రాపర్టీ అమ్ముకోవడానికి కూడా ఈ వారం బలం చాలా అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పరంగా పెద్ద డీల్ ఓకే అవడానికి ఈ వారం సింహరాశి వాళ్ళకి బలం చాలా ఎక్కువగా ఉంది. అలాగే అప్పులన్నీ కూడా క్రమక్రమంగా తీరిపోతాయి. ఈ వారం మొత్తం అప్పులు దాదాపుగా క్లియర్ చేయగలుగుతారని చెప్పుకోవాలి. అదేవిధంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు స్టార్ట్ చేసి దానివల్ల మంచి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. శుక్రుడు ఈ వారం మొత్తం జన్మంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. అంటే సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు రావడానికి శుక్రుడి బలం అనేది చాలా వరకు పనిచేస్తూ ఉంటుంది. అలాగే శుక్రుడి జన్మంలో ఉన్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. శుక్రుడి జన్మంలో ఉన్నాడు కాబట్టి వినోదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుచికరమైన భోజనం చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి బ్యూటీ రిలేటెడ్, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే కూడా చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 12, 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 12, 2 సంచారాలు వ్యతిరేకం, 1వ సంచారం ఒకటే అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ 1వ తారీఖు వచ్చినటువంటి రోజులు, అంటే వారంలో మంగళ, బుధ, గురు ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. మంగళ, బుధ, గురు ఈ 3 రోజుల్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటే కనుక ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి. కేజీంబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అలాగే రవికి అధిష్టాన దైవమైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం చేసుకోవాలి. లేదా కనీసం విష్ణు సహస్రనామం వినాలి. ఇలా చేయటం ద్వారా అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. రవి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే రవి దోషాన్ని అధిగమించడానికి ప్రతిరోజు కూడా సింహరాశి వాళ్ళు ఈ వారంలో ఓం గృణిహి సూర్య ఆదిత్యం అని చెప్పిస్తూ రాగి చెంబులో నీళ్లు తీసుకొని కుంకుమ పువ్వు వేసి కొద్దిగా గంధం, బెల్లం ముక్క వేసి తూర్పు వైపు మొక్కలో ఆ నీళ్లు పోయండి. ఇలా చేస్తే ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. వారం మొత్తం విశేషమైనటువంటి యోగదాయకంగా అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. రవి జన్మంలో ఉండటం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐస్, కళ్ళ గురించి కేర్ఫుల్గా ఉండాలి. హార్ట్, గుండె గురించి కేర్ఫుల్గా ఉండాలి. కంటికి, గుండెకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రవి జన్మంలో ఉన్నాడు కాబట్టి ఆఫీసులో బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి. సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. పొలిటికల్గా, అగ్రికల్చర్ పరంగా సామాన్య ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు కన్యారాశి వాళ్ళు బాగా కష్టపడి చదవాలి. అప్పుడే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. బాగా హార్డ్ వర్క్ చేసి జాబ్ కోసం కన్యారాశి వాళ్ళు ట్రై చేసుకోవాలి. బిజినెస్ కూడా సాధారణంగా ఉంటుంది. పోటీ ఎక్కువ ఉంటుంది. అంత గొప్పగా ఆశించిన స్థాయిలో లాభాలు ఏం కనిపించవు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కుజుడు 2వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కోపం వస్తూ ఉంటుంది. ఎమోషన్ అనేది కంట్రోల్ చేసుకోలేరు. ఎమోషన్ కంట్రోల్ చాలా ముఖ్యం. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. లేకపోతే కోపం వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మీ మాట మీ కంట్రోల్లో ఉండాలి. లేకపోతే మాట వల్ల మీకు మిత్రులు కూడా ఈ వారం శత్రువులుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి.
కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ ఇష్యూస్లో కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కోపంతో మాట్లాడుకుంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 12వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖర్చు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాలు, కళారంగం కూడా సాధారణంగానే ఉంటుంది. చంద్రుడు ఈ వారం మొత్తం 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 11, 1 సంచారాలు అనుకూలం, 12వ సంచారం వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి 2 రోజులు కానీ లేదా వారంలో చివరి 2 రోజులు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆది సోమవారాలు లేదా శుక్ర శనివారాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. 4 గోచార గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి పరిహారాలు చేసుకోవాలి. రవి కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, కుజుడి బలం కోసం కందులు, శుక్రుడి బలం కోసం బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకునే శక్తి నరసింహస్వామి ఆరాధనకు ఉంది. కాబట్టి రోజు స్నానం చేశాక ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. లేదా ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి. అలాగే కాలభైరవాష్టకం చదివితే కూడా చాలా మంచిది. ఎందుకంటే పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు కాలభైరవాష్టకం బాగా పనిచేస్తుంది. కుజుడు పాపగ్రహం కాబట్టి కాలభైరవాష్టకం చదివితే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదివితే శుక్రుడి బలం పెరుగుతుంది. లలితామ్మవారి ఆలయ దర్శనం ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి 12లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు, శత్రువులు పెరుగుతారు. మీ వెనకే గోతులు తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు ఈ వారం ఆఫీసులో పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులు కూడా పైకి ఒకలా లోపల ఒకలా మాట్లాడుతూ ఉంటారు. బాస్ కూడా అలానే ఉంటాడు. కాబట్టి వీళ్ళందరితో జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్ళాలి. అలాగే పాలిటిక్స్లో కూడా మీ వెనక వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఈ వారం ఎక్కువ అవుతారు. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా ఖర్చులు బాగా ఉంటాయి. హెల్త్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళకి బుధుడు 12లో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు బాగా కష్టపడి చదివినా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి కొంతవరకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు ఎంత బాగా కష్టపడ్డా వ్యాపారం సాధారణంగానే ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటున్నా కూడా తులారాశి వాళ్ళకి ఉద్యోగంలో అంతంత మాత్రంగానే ఉంటుంది. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలకు సాధారణ ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ముక్కు మీద కోపం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. ముక్కు మీద కోపాన్ని తులారాశి వాళ్ళు ఈ వారం కంట్రోల్లో ఉంచుకోవటం మంచిది. అలాగే శుక్రుడు 11లో యోగిస్తున్నాడు. ఏదో ఒక విధంగా తులారాశి వాళ్ళకి స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. చంద్రుడు ఈ వారం మొత్తం 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 10, 11 సంచారాలు అనుకూలం, 12వ సంచారం వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి 5 రోజులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆది, సోమ, మంగళ, బుధ, గురు ఈ 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. ఆ విష్ణు పంజర స్తోత్రం వినటం లేదా చదవటం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. ప్రతిరోజు ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఇలా విష్ణు ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేస్తే అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని వారం మొత్తం అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 11లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే రవి బలం చాలా బాగుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీస్లో బాస్ కానీ కొలీగ్స్ కానీ ఫేవరబుల్గా ఉంటారు. మంచి ఇంక్రిమెంట్తో కూడిన ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు కావాల్సిన చోటికి మంచి ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రవి 11లో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి పొలిటికల్గా కూడా ఈ వారం చాలా బాగుంటుంది. పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా బాగా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి. తండ్రి కోసం చేసే ఏ పనైనా సరే అనుకూల ఫలితాలను ఇస్తుంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ మీకు వచ్చే అవకాశం ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే విద్యార్థులకు పూర్తిగా అనుకూలమైన కాలం. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో బ్రహ్మాండంగా రాణిస్తారు. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో కూడా మంచి స్థాయికి క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటారు. వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. వ్యాపారంలో లాభాలు కూడా బాగా వస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 12లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంతా బాగుంది కాబట్టి శత్రువులు కూడా ఉంటారు. ఎదుటి వాళ్ళ ఏడుపు, నరపీడ, దృష్టి దోషం ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. వెల్లుల్లిపై ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి. కుజుడు 12లో ఉన్నాడు కాబట్టి ఖర్చులు పెరుగుతాయి, శత్రువులు పెరుగుతారు. ఈ ఖర్చుల విషయంలో శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే శుక్రుడు 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 9వ సంచారం వ్యతిరేకం, 10, 11 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రధానంగా ఆది సోమవారాలు తప్ప ఏ రోజైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కాబట్టి కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లో ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. కేజింబావు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కుజుడు, శుక్రుడు ఈ 2 గ్రహాల బలం పెరుగుతుంది. దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కుజుడి బలం పెరగటం కోసం నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు స్నానం చేశాక చదువుకోవాలి. లలితా సహస్రనామ పారాయణ చేసుకోవాలి. అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే వారం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి రవి 10వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. రాజకీయ పరంగా, వ్యవసాయ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. తండ్రి వైపు ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. సొసైటీలో ఒక గుర్తింపు, హోదా, స్టేటస్, గౌరవము ఇవన్నీ కూడా రవి 10th హౌస్లో సంచారం వల్ల ధనుసు రాశి వాళ్ళకి లభిస్తాయి. అలాగే బుధుడు 10th హౌస్లో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశికి ఈ వారం బుధుడి బలం లేదు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. లేకపోతే విద్యాపరంగా ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే సాగుతూ ఉంటుంది. పోటీ ఎక్కువగా ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగం రావటం అనేది బుధుడి బలం లేకపోవటం వల్ల కష్టంగా ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రం రవి బలం ఉంది కాబట్టి మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే కుజుడు 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ప్రాపర్టీస్ కొనే యోగం ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా ఉంది. ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ కొనటం లేదా మంచి రేటుకి అమ్ముకోవటానికి ఈ వారం బలం ఉంది. అప్పులు తీర్చడానికి కూడా ఈ వారం బలం బాగుంది. పెద్ద మొత్తంలో అప్పులు ఉంటే ధనుసు రాశి వాళ్ళు ఈ వారం అప్పులు తీర్చే ప్రయత్నం చేయండి. అప్పులు క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఓకే అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దాయాదుల ఆస్తిపాస్తులు సంక్రమించే యోగం కూడా ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే శుక్రుడు 9వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. రిలేషన్స్ బాగుంటాయి. ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి.
సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు మీకోసం వెతుక్కుంటూ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 8, 9 సంచారాలు వ్యతిరేకం, 10వ సంచారం ఒకటే అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో చివరి 2 రోజులు శుక్ర శనివారాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ప్రధానంగా ఈ వారం మొత్తం కూడా ధనుసు రాశికి బుధుడి బలం ఒక్కటే లేదు. కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు పెడుతూ ఉండాలి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు అద్భుతమైన రీతిలో కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 9వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీస్లో బాస్తో, ఎంప్లాయీస్తో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్దిగా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే వ్యవసాయ రంగంలో, రాజకీయ రంగంలో సాధారణంగానే ఉంది. అలాగే తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు ఈ వారం మొత్తం 9వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం రావటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపార పరంగా కూడా వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతూ ఉంటుంది. కుజుడు 10వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్రాపర్టీస్ పరంగా బిజినెస్ చేసేవాళ్ళు, అంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళకి ఈ వారం కొద్దిగా ఎదురు దెబ్బలు తగిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు ఈ వారం మొత్తం 8వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడు ఈ వారం 8వ సంచారంలో యోగిస్తున్నాడు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బాగుంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మకర రాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో బాగుంటుంది. బ్యూటీ పార్లర్లు, బొటిక్కు, లేడీస్ ఎంపోరియం, టెక్స్టైల్ బిజినెస్ ఇవన్నీ కూడా మంచి లాభాలనే కలిగిస్తాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 7వ సంచారం అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి 2 రోజులు ఆది సోమవారాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మకర రాశికి రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాల బలము లేదు. ఈ 3 గ్రహాల బలము పెరగాలంటే ఉగ్రదేవతా స్వరూపమైన నరసింహస్వామిని పూజించాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అని సుదర్శన మంత్రాన్ని రోజు స్నానం చేశాక 11 సార్లు లేదా 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే ఈ 3 గ్రహాల బలం, రవి, బుధుడు, కుజుడు, ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. దానివల్ల అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి అష్టమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమంలో రవి అంటే చాలా వరకు సర్జరీస్ లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి, లేదా హెల్త్ ఇష్యూస్ అనేవి తీవ్రంగా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. వేళకు ఆహారం స్వీకరించాలి, సరైన సమయానికి నిద్రించాలి. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పొలిటికల్గా కూడా పెద్దగా ప్రయోజనాలు ఏం కనిపించవు. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్లో ప్రయోజనాలు ఏవి కనిపించవు. అదేవిధంగా ఉద్యోగులు ఎవరైనా సరే పై అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రవి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, రాజకీయపరంగా, వ్యవసాయపరంగా ఇబ్బందులు ఎక్కువగా కుంభరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు కూడా అష్టమంలో 8వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులకు గడ్డు కాలం అని చెప్పాలి. బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఎంతో ప్రయత్నిస్తే కానీ ఉద్యోగం రావడం కష్టమనే చెప్పాలి. అలాగే బిజినెస్ పీపుల్, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఎంత కష్టపడ్డా ఫలితం చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటుంది. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 9వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాలు చేయటం ద్వారా చాలా వరకు ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతాయి. ప్రాపర్టీ డీలింగ్స్కి ఈ వారం బలం లేదు, రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి బలం లేదు. కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్, ప్రాపర్టీ డీలింగ్స్ పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. అలాగే
అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కొద్దిగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 7 సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం తక్కువ ఉంది. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కూడా అంతంత మాత్రంగానే అవకాశాలు ఉంటాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 6, 7 సంచారాలు అనుకూలం, 8వ సంచారం వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మొదటి 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయ దర్శనం చేయండి, లేదా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. చండీ అమ్మవారిని, మహిషాసురమర్దిని అమ్మవారిని, కాలభైరవుణ్ణి ఇలా ఉగ్రదేవతలను దర్శనం చేసుకున్నట్లయితే కూడా 4 గోచార గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, కాలభైరవాష్టకము చదువుకోండి. ప్రతిరోజు కూడా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని, ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని, ఓం కాళికాదేవి అయి నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. 4 గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ప్రమోషన్లు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. మీ పక్కనున్నవాడే మీ ప్రమోషన్ ఆగిపోవటానికి కారణమవుతూ ఉంటాడు. కాబట్టి పక్కనున్న వాళ్ళతో, సహోద్యోగులతో, బాస్తో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. వ్యవసాయ రంగం పరంగా, రాజకీయ రంగం పరంగా సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అంతంత మాత్రమే లాభాలు కనిపిస్తూ ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి సాధారణ ఫలితాలు మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 8వ సంచారం చేస్తున్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెల్లుల్లిపై ఎప్పుడు దగ్గర పెట్టుకోవటం, దుర్గానామం చదువుకోవటం, దుర్గా చాంటింగ్స్ వినటం ద్వారా అష్టమ కుజ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటివి ఏవి కూడా ఈ వారం చేయకూడదు. చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. మీనరాశి వాళ్ళకి శుక్రుడు 6వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం కూడా లేదు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కూడా అంతంత మాత్రంగానే అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 5వ సంచారం వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే మీనరాశి వాళ్ళకి రవి బలం కోసం నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం కోసం నానబెట్టిన పెసలు, కుజుడి బలం కోసం నానబెట్టిన కందులు, శుక్రుడి బలం కోసం నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు కందులు, కేజింబావు పెసలు, కేజింబావు గోధుమలు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, కాలభైరవాష్టకము చదువుకుంటూ ఉండాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదువుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. వారం మొత్తం విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే 4 గోచార గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఓం నమో భగవతే రుద్రాయ అనే పరమేశ్వర మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకున్న, శివాలయంలో ప్రదోష కాలంలో ప్రదక్షిణలు చేసినా కూడా ఈ వారం మొత్తం గ్రహాల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రదోష కాలంలో ప్రతిరోజు శివతాండవ స్తోత్రం చదివినా విన్నా కూడా మీనరాశి వాళ్ళు 4 గోచార గ్రహాల వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.